హాయ్ ఎవ్రీవన్, మీలో ఎంతమందికి ఉపమాక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోసం తెలుసు? మేమైతే ఈరోజు ఉపమాక వెంకటేశ్వర స్వామి టెంపుల్ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో ఇదిగోండి, ఆ టెంపుల్కి దగ్గరలో ఇలా కోనేరు అది ఉంటుంది. సో అటువైపు కొబ్బరి తోట ఉంటుంది, ఇటువైపు కూడా కొబ్బరి తోట ఉంటుంది. ఈ టెంపుల్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. సో టెంపుల్ అనేది కొండపైన ఉంటుంది. ఈవినింగ్ 5 వరకు మాత్రమే దర్శనాలు అలౌ చేస్తారు. 5 నుంచి తర్వాత క్లోజ్ చేస్తారు అన్నమాట. సో ఎందుకంటే చీకటి పడిపోతే కొండ ఎక్కడం అనేది కష్టము. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఈ కోనేరులో స్నానం చేసి ఇక్కడ దేవుడికి అభిషేకం అది చేస్తే పిల్లలు పుట్టలేని వాళ్ళకి పిల్లలు కలుగుతారంట. అక్కడ రాసి అయితే ఉంది. నెక్స్ట్ అయితే ఇక్కడ టెంపుల్లో దేవుడు డిఫరెంట్గా ఉంటారు. మనం ప్రతి చోట చూసిన వెంకటేశ్వర స్వామి ఉన్నట్టు అలా ఉండరన్నమాట. సో ఇక్కడ ఒక రాతి మీద వెంకటేశ్వర స్వామి ఊహాచిత్రం అంటే ఊహాచిత్రం లాగా పక్కన గీస్తారు. అది ఉంటుంది. సో అది చూసి దేవుడు ఇలా ఉంటారా అని మనకప్పుడు ఒక ఐడియా అనేది వస్తుంది అన్నమాట. సో అన్ని టెంపుల్స్లో లాగా విగ్రహం అయితే ఉండదు. ఒక రాతి మీద వెంకటేశ్వర స్వామి గుర్రం మీద ఉన్నట్టు ఉంటుంది. సో ఆ పిక్ అయితే నేను తీయలేదు. అలాంటివన్నీ లైవ్లో చూస్తేనే బాగుంటుంది. సో పైగా దేవుడి మెయిన్ విగ్రహము పిక్స్ తీసి అలా షేర్ చేయడం అంత ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. సో మీరు కూడా ఎవరైనా ఎప్పుడైనా ఇప్పటికొచ్చి విజిట్ చేయకపోతే చేయండి. ఒక